నా అవతారం చూడండి ఎలా తగలడిందో. నైట్ అంతా నిద్రలేదు మామ. 1 గంట షోకి వెళ్ళాను. ఇంటికి వచ్చేసరికి అయిపోయింది 4:15 అలా. టకటక వీడియో చేసి అప్లోడ్ చేశాను అనమాట. 4:30, 4:35కి అప్లోడ్ చేశాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది నేను సినిమా చూడకుండానే ట్రైలర్ చూసి రివ్యూ ఇస్తానంటున్నారు. ఎట్టమావ ఇస్తారు చెప్పండి. అండ్ సినిమా బాగుందన్న రెండోసారి చూసినాను మామ. మళ్ళీ నాకేమైనా పిచ్చా ఏంటని రెండోసారి చూడడం జరిగిందనమాట. ఏదో టికెట్ మళ్ళీ పెడతానా, ఏదైనా సినిమాకి వెళ్ళి నేను రివ్యూ చెప్తే టికెట్ పెట్టడం మొత్తం ఏమో మామ. నిజంగా చెప్తున్నా. అసలు ఎలా మామ సినిమా చూడకుండా రివ్యూ ఎలా ఇస్తాను నేను మనలో అనమాట. నాకేమైనా జ్యోతిష్యం తెలిసినా చెప్పలేరేమో సినిమాల గురించి. అండ్ ఈ సినిమా బాగుందన్న మామ. ఎందుకు బాగుందన్న, ఆ సినిమా మీద నాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి ఏముందని మనలో అనమాట. శంకర్ గారు 2010లో రోబోతో హిట్ కొట్టారు. దాని తర్వాత ఒక హిట్ లేదు ఆయనకి కమర్షియల్గా. నువ్వు ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఒకే ఒకడు, భారతీయుడు, జెంటిల్మ్యాన్ ఇలాంటి సినిమాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఎందుకు ఈ టైంలో ఎక్స్పెక్ట్ చేయవు కదా. నేనైతే ఈ సినిమా జీరో ఎక్స్పెక్టేషన్స్, జీరో కూడా కాదు, మైనస్. ఆ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళా. సినిమా చూసా. ఆయన ప్రీవియస్ మూవీస్ కన్నా పర్లేదు అనిపించింది, బాగానే ఉంది అనిపించింది. ఎస్పెషల్లీ ఆ అప్పన్న క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లెంత్ అయితే చాలా తక్కువ కానీ బాగుంది అనిపించింది మామ. సో అదే చెప్పాను నేను రివ్యూలో. సో ఆ ఫస్ట్ రివ్యూలో చెప్పేటప్పుడు చెప్పాను, నాకు సినిమా నచ్చిందంటే మీకు నచ్చాలని లేదు, నాకు నచ్చకపోతే మీకు నచ్చదని కాదు, ఒకరి అభిప్రాయం ఒకరిది మామ. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు పెట్టుకోకండి మామ. ఎస్పెషల్లీ పెద్ద హీరోల సినిమాలకి. దేవరకు కూడా చాలామంది బాలేదు అన్నారు. నా రివ్యూ చూడండి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ పర్లేదు అన్న. పుష్ప 2 కూడా చాలామంది, ఇంకా చెప్పాలంటే సుకుమార్ కెరీర్లో వరస్ట్ సినిమా అని కూడా అన్నారు కొంతమంది రివ్యూలు చెప్పేవాళ్ళు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది, వాళ్ళు చూసేదాన్ని బట్టి, వాళ్ళ ఇది బట్టి. నాకైతే సినిమా నచ్చింది, బాగుందని చెప్పారు. సో పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెట్టుకున్నామంటే అంతకంటే జరుగుతుంది మావా. ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ఫ్రీ మైండ్ తేవాలండి, అయిపోద్ది. కానీ గేమ్ చేంజర్ సినిమాలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి ఏముంది? శంకర్ గారు ఫామ్లో లేదు, దిల్ రాజు గారు ఈ మధ్య కాలంలో ఫిక్స్ రావట్లేదు, రామ్ చరణ్ అన్న లాస్ట్ సినిమా ఆచార్య డిజాస్టరు. వీళ్ళు సరిగ్గా ప్రమోషన్స్ కూడా చేయలే. నైజాం లాంటి ఏరియాలో ఎవడన్నా పెద్ద సినిమా రిలీజ్ అయితే 2-3 రోజుల ముందే వదులుతారు. వీళ్ళు ఒక రోజు ముందు కూడా వదలలే. లాస్ట్ ఇప్పుడు దయ్యాలు తిరిగే టైంలో వదిలినారు. అలాంటి ప్రమోషన్స్ చేసినారు వాళ్ళు. నువ్వు ఆ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? అద్భుతాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తావు ఏంది? థియేటర్కి వెళ్ళా, జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళా, నాకు నచ్చింది అనిపించింది, అదే చెప్పా. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి మామ ఏ సినిమాకి. లాస్ట్ ఇయర్ ఇలాగే ఆ గుంటూరు కారం అనే సినిమాకి నేను పెట్టుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ మహేష్ అన్న డై హార్డ్ ఫ్యాన్స్ కూడా పెట్టుకున్నారు మామ. ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు ఏమాత్రం నచ్చలే. కావాలంటే ఆ రివ్యూ చూడండి, ఫ్రస్ట్రేషను, ఏం నచ్చలేదు ఈ అన్న. మళ్ళీ ఓటీటీలో చూస్తే ఒక 35 days తర్వాత ఎప్పుడు వచ్చింది, ఓటీటీలో చూస్తే నాకు బాగానే ఉంది అనిపించింది. నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే నీకు నచ్చదు మామ. ఏ సినిమా కూడా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వదు, ఏ సినిమా కూడా రీచ్ అవ్వదు. సో అదే చెప్పాను నేను, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేందుకు ఖచ్చితంగా హర్ట్ అవుతారు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి, మీకు నచ్చచ్చు, సింపుల్. నాకైతే నచ్చింది మామ. నేను ఆ సినిమా మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ఏముందని పెట్టుకుంటా ఆ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్? టీజరు బాగాలేదు, ట్రైలర్ కొంతవరకు బాగానే ఉంది, ట్రైలర్ బాగా కట్ చేశారు. ఆ సినిమాకి కొంతవరకు హైప్ వచ్చిందంటే ట్రైలర్ వల్లే, అండ్ పవన్ కళ్యాణ్ గారు రావటం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అది తప్ప ఈ సినిమాకి అసలు ఏమన్నా హైప్ ఉందా మనలో అన్నమాట. రామ్ చరణ్ సినిమా అని చెప్పడం తప్ప శంకర్ గారు కానీ, దిల్ రాజు గారు కానీ వాళ్ళ వల్ల ఏమన్నా హైప్ వచ్చిందా? నువ్వు ఏం అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేస్తావు? అదనమాట. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి మామ. వెళ్ళి చూడండి, ఓకే పర్లేదు అనిపిస్తుంది. ఫ్యాన్స్, నేను మెగా ఫ్యాన్ మామ, చెప్తున్నాను కదా. నా వీడియోస్ చూసే వాళ్ళు అందరికీ అర్థమవుతుంది, చాలామంది తెలిసే ఉంటుంది. మెగా ఫ్యాన్గా నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలే. మామూలుగా అయితే పెట్టుకుందేమో, ఈ మధ్య పెట్టుకోవడం మానేశాను. ఎస్పెషల్లీ పెద్ద హీరోల సినిమాలకి నాకు ఓకే పర్లేదు అనిపించింది, బాగానే ఉంది అనిపించింది. ఎస్పెషల్లీ రామ్ చరణ్ యాక్టింగ్, అప్పన్న క్యారెక్టర్ అయితే సూపర్ అనిపించింది. సో అదే చెప్పాను నేను. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు అంటే గుండె పిండేస్తుంది అనమాట. అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి మామ, సింపుల్ అనమాట. మీకోసం మళ్ళీ రెండోసారి చూడడం జరిగింది. చూడండి, టికెట్ పెడుతున్నాను. జైశ్యామ్, తిరుపతిలో ఉండేవారికి తెలుస్తుంది. జైశ్యామ్ 11:30 షోకు మామ. ఇది కూడా చెప్పాను, ఇంకెప్పుడైనా నేను రివ్యూ పెడితే టికెట్ కూడా పెట్టాలేమో. మరి ఏంది మామ, మీరు సినిమా చూడకుండా ఎక్కడ పెడతాను నేను రివ్యూ? నేను చాలా సినిమాలకి సినిమా వెళ్ళకపోతే రివ్యూలు పెట్టను. కావాలంటే నా ఛానల్ చూసుకోండి. ఆ ఇండియన్ 2 నేను సినిమా చూడలే, అందుకే రివ్యూ పెట్టలే. చాలా సినిమాలు పెట్టలే ఈ మధ్య కాలంలో, 3 months బ్యాక్, 4 months బ్యాక్, ఎప్పుడో కొన్ని పనుల వల్ల. సినిమా చూడకపోతే పెట్టను మామ, సినిమా చూస్తేనే పెడతాను. సింపుల్ లాజిక్ అనమాట. మళ్ళీ చెప్తున్నా, సినిమా అయితే నాకు బాగానే ఉంది మామ. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడండి మామ, బాగానే ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అదనమాట. సో ఇప్పటికన్నా పడుకుంటాను మామ, ఫుల్ నిద్ర వస్తుంది, నైట్ అంతా నిద్ర లేదు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళటం జరిగింది, ఇంకా నా వల్ల కాదు మామ. దండాలు మామ.